రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. రాత్రి ఉదయం టెంపరేచర్లు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. దీంతో చలి దెబ్బకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోని అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతగా చెబుతున్నారు అధికారులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్లో 4.8 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరవాసులు వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి పడిపోతున్నాయి. శేర్లింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా మల్కాజ్గిరిలో 8.3, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలోనూ చలి ఉంటుంది. రాబోయే రోజుల్లోనూ కోల్డ్ వేవ్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలు నమోదు కాగా గరిష్టంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్లు. రాష్ట్రంలో చలి తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలితో పాటు చాలా ప్రాంతాలలో కూడా ఇటు పొగమంచు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 10 రోజుల నుంచి అయితే ఇటు సెకండ్ వేవ్ సంబంధించినటువంటి కోల్డ్ వేవ్ సంబంధించి అయితే చలి తీవ్రంగా ఉన్న క్రమంలో చాలా జిల్లాలలో కూడా ఇటు సింగిల్ డిజిట్స్కే ఉష్ణోగ్రతలు పరిమితమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఒకవైపు చలితో పాటు మరొక వైపు అయితే పొగమంచు కారణంగా అయితే చాలా ప్రాంతాలు కూడా కనుమరుగవుతున్నటువంటి దృశ్యాలను ఒకసారి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు ఉన్న సందర్భంగా అయితే మనం చూస్తే సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో కూడా ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్స్కే పరిమితమైనటువంటి క్రమంలో అయితే ముఖ్యంగా మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా అయితే ఇటు ఆదిలాబాద్లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అంతేకాకుండా మహబూబానగర్లో వచ్చేసి 7.4, మెదక్ 7.4, అంతేకాకుండా పటాన్ చెరువులో 7, రాజేంద్రనగర్ 8 డిగ్రీలతో పాటు ముఖ్యంగా మనం చూస్తే చాలా జిల్లాలలో కూడా అత్యధికంగా మనం చూస్తే ఇటు హకీంపేటలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు ఒకవైపు చలి పొగమంచుతో పాటు మనం చూడవచ్చు ఇప్పుడు ఉత్తర గాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. ఈశాన్య దిశగా వస్తున్నటువంటి ఇటు ఉత్తర గాలుల క్రమంలో కొంత చలి అనేది తీవ్రత పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. సో దీంతో చాలా ప్రాంతాలలో కూడా ఉదయాన్నే ఇటు 8 గంటల 9 గంటల వరకు కూడా ఇటు పొగమంచు కారణంగా వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వాహనదారులు కూడా కొంత ప్రయాణాలు కొనసాగించేటప్పుడు కొంత నెమ్మదిగా వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో చూస్తే ఉదయాన్నే ఇటు వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించినట్లయితే కొంత చలి నుంచి ఇటు అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా కొంత ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న క్రమంలో ముఖ్యంగా ఈ చలి కారణంగా అదేవిధంగా పొగమంచు కారణంగా అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇటు స్వెటర్స్ వేసుకోవడంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే మఫ్లర్లు అదేవిధంగా మాస్కులను ధరించినట్లయితే కొంతవరకు ఇటు చలి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ప్రధానంగా ఇటు అస్తమా రోగులు కానీ లేదంటే మనం చూస్తే ఇటు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడేటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూడవచ్చు గడిచిన 10 రోజుల నుంచి కూడా చలి తీవ్రతలు అనేవి కనిష్ట డిగ్రీలలో నమోదవుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు పిల్లలు అదేవిధంగా వృద్ధులు ప్రధానంగా చూస్తే గర్భిణులకు కొంత చలి ప్రభావం వల్ల ఇటు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో సో వాళ్ళందరూ కూడా పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే ఇటు చలిలో వాకింగ్ కానీ లేదంటే బయటికి వెళ్ళేటువంటి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇటు చలి తీవ్రత కారణంగా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా అయితే తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఇటు చలి వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవ్వని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి
పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో చలి తీవ్రత కారణంగా అయితే ప్రజలు కొంత బయటికి రావాలని జంకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చలి కారణంగా బయటికి రావాలంటే కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్న భయంతో అయితే కొంత ఉదయాన్నే జనాలు రోడ్లపైకి రావాలంటే కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మనం చూడవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాలలో అయితే 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్న క్రమంలో చాలా జిల్లాలలో కూడా ఇటు సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమైనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సో రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇటు చలి అదేవిధంగా పొగమంచుతో పాటు ప్రధానంగా మనం చూస్తే ఇటు ఈశాన్య దిశగా వీస్తున్నటువంటి ఉత్తర గాలుల ప్రభావంతో అయితే కొంత అనారోగ్య సమస్యలకు ఏర్పడేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు రానున్న వారం రోజుల పాటు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు. సో దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చలి నుంచి ఉపశమనం కలిగే విధంగా ఇటు దుస్తులను ధరించడంతో పాటు మాస్కులను కూడా ధరించినట్లయితే కొంతవరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. కెమెరామెన్ సిద్దిక్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.